హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో బేబీ లెహంగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను, అది కొలతలతో. ఈ కొలతలు 10 ఇయర్స్ బేబీకి సరిపోతాయండి. ఈ బ్లౌజ్ మోడల్ ఇలా రఫ్గా ఒక డ్రాయింగ్ అయితే గీసుకోండి, ఒక ఐడియా కోసం అంతే. హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట చేతులు వస్తాయి. మెజర్మెంట్స్ చూసుకోండి. లెంత్ 18 ఇంచెస్, చెస్ట్ 28, waist 26, shoulder 13, armhole 13, front neck 4.5, back neck 4, hands length 4.5 inches, hands loose వచ్చేసి 8 inches. ఇవి మెజర్మెంట్స్ మొత్తం. ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ చూపిస్తాం. ముందు కింద ఒక లైన్ అయితే గీసుకోవాలండి. ఇలా హెచ్చు తగ్గులు లేకుండా ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత లెంత్ వచ్చేసి 18 ఇంచెస్. 18 ఇంచెస్ కింద నుంచి ఈ లైన్ దగ్గర నుంచి 18 ఇంచెస్ ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఈ పైన ఒక స్టిచ్ వస్తుంది, షోల్డర్ దగ్గర ఒక స్టిచ్ వస్తుంది, కింద నడుం దగ్గర ఒక స్టిచ్ వస్తుంది. దానికోసం ఒక హాఫ్ ఇంచ్ స్టిచెస్ కోసం, ఇంకా 1.5 ఇంచ్ కింద ఫోల్డింగ్ వస్తుంది చూడండి, బ్లౌజ్కి ఇలా ఫోల్డింగ్, ఆ ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్ వచ్చేసి 18 ఇంచెస్. 1 ఇంచ్ స్టిచెస్ కోసం, 1.5 ఇంచ్ కింద ఫోల్డింగ్ కోసం. మొత్తం ఎంత అయింది? 20.5. ఇక్కడ కూడా 20.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ 20.5 దగ్గర ఇంకొక మార్కు. ఈ మూడు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. బ్లౌజ్ లెంత్ వచ్చేసి ఇది మొత్తం. అది తర్వాత లూజు, ఇవి 2 మడతలు ఉన్నాయి కదా, ఇది ఒక ఫ్రంట్ పార్ట్ అవుతుంది, ఒకటి బ్యాక్ పార్ట్ అవుతుంది. అప్పుడు 2 పార్ట్లే ఉన్న. చెస్ట్ ఎంత? 28. 28లో సగం చేసుకోవాలి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఇది 28 దగ్గరికి మడుచుకొని ఇలా సగం దగ్గర ఎక్కడ వరకు వచ్చింది? 14 దగ్గర సగం 14. ఈ 14 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. అంటే ఫ్రంట్ పార్ట్ 14 ఇంచెస్ ఉండాలి. మిగతాది స్టిచ్చెస్ కోసం సరిపోతాయి. కింద కూడా 14. ఇక్కడ ఒక లైన్, మళ్ళీ ఇక్కడ ఒకటి లైన్ వంకర పోకుండా ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటే వంకర పోదు, ఇంకా స్ట్రైట్గా వస్తుంది లైన్ మొత్తం. అంతే. ఇది కట్ చేసేసుకోవాలి. ఇది ఇక్కడ వదిలిపెట్టేసుకోవాలి, మార్జిన్ కోసం అవసరం అవుతుంది. ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు విడివిడిగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి 13 ఇంచెస్. 13లో సగం తీసుకోవాలి. ఇది సగం ఫోల్డ్ చేసి ఉంది కాబట్టి సగం తీసుకోవాలి. ఫుల్ షోల్డర్ 13 అయితే సగం ఎంత అవుతుంది? 6.5. 6.5లో ఒక 1.5 ఇంచ్ తీసేసుకోవాలి, మైనస్ చేయాలి. అంటే షోల్డర్ మూల వరకు నుంచి మనం కౌంట్ చేస్తాం. ఇది బ్లౌజ్ పైకి, భుజం పైకి రావాలి కాబట్టి ఒక 1.5 ఇంచ్ తగ్గించుకోవాలి. ఈ బుట్ట చేతులు వస్తాయి కాబట్టి 1.5 ఇంచ్, లేదంటే 1 ఇంచ్ తగ్గించుకుంటే సరిపోతుంది. ఇక్కడ మొత్తం 5 ఇంచెస్ వచ్చింది ఈ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ ఎక్కడి నుంచి తీసుకోవాలి? ఇక్కడ 2.5 ఇంచెస్ దగ్గర సరిపోతుంది. ఇది 2.5 ఇంచ్. ఇప్పుడు నెక్ డౌన్, ఫ్రంట్ నెక్ 4.5 ఇంచెస్. ఇది 4.5 ఇంచెస్. 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఉందో ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి 4 ఇంచెస్ ఉంది. మళ్ళీ ఈ మార్క్ నుంచి కిందకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ మార్క్ నుంచి ఈ ఫోల్డింగ్ వరకు ఎంత ఉంది, 2.5 ఇంచ్. మళ్ళీ ఈ ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి 2.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఈ రెండు క్రాస్ అయిన చోట ఈ రెండు కలుపుకోవాలి. ఎందుకు అంటే ఈ బాక్స్ నీట్గా రావడం కోసం, హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వస్తాయి. నెక్ రౌండ్, ఇది రౌండ్ నెక్కే పెడుతున్నానండి. చిన్నగా ఇలా రౌండ్ చేసుకోవడం అంతే. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఇక్కడ ఎంత అయితే వదిలేమో ఇక్కడి నుంచి డౌన్ కూడా అంతే పెట్టుకోవాలి. దీనికి వేరే కొలత ఏం అవసరం లేదు. ఈ 5 ఇంచెస్ పెట్టాం కదా ఇక్కడ, ఈ ఫోల్డింగ్ నుంచి ఈ నెక్ ఫోల్డింగ్ నుంచి ఇక్కడికి 5 ఇంచెస్ ఉంది. అదే 5 ఇంచెస్ కిందకి పెట్టుకోవాలి. ఫైవ్ ఇంచెస్. మళ్ళీ ఈ 5 ఇంచెస్ దగ్గర ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఇక్కడ ఎంత ఉందో ఇక్కడ అంతే గ్యాప్ ఉండాలి, కొంచెం అటు ఇటు వెళ్ళకూడదు. అందుకు ఇప్పుడు చెస్ట్ రౌండ్ ఫుల్ రౌండ్ వచ్చేసి 28లో 4వ భాగం తీసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకునేది ఫ్రంట్ పార్ట్ ఒకటే, ఈ పార్ట్ని 2 భాగాలుగా చేసుకున్నాం. మళ్ళీ బ్యాక్ పార్ట్ 2 భాగాలు వస్తాయి. అందుకని ఇక్కడ 4వ భాగం తీసుకోవాలి. సగం వచ్చేసి 14లో సగం 7 వస్తుంది. ఇదండి 7 దగ్గర మార్క్ చేసుకోవాలి. ఎక్కడి నుంచి ఇక్కడి నుంచి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 7 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ మార్జిన్. ఇక్కడి నుంచి ఎంత ఇచ్చామో ఇక్కడి నుంచి అంతే పెట్టుకోవాలి. గ్యాప్ ఎంత ఇచ్చాం, 5 ఇంచెస్. 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కు, చెస్ట్ దగ్గర ఒక మార్కు. మళ్ళీ ఈ రెండు కలుపుకోవాలి. వేస్ట్ వచ్చేసి 26లో 4వ భాగం. సగం వచ్చేసి 13లో సగం 6.5 దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇది స్లిట్లోకి పోతుంది. స్లిట్ వచ్చేసి ఒక 3 ఇంచెస్ స్లిట్ రావాలి. 1 ఇంచ్ మడతలోకి పోతుంది కాబట్టి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. కింద నుంచి పైకి 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కు. మళ్ళీ ఇక్కడ ఈ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చింది, 6.5. ఇక్కడ 6.5. ఇక్కడ 6.5 పెట్టాం కాబట్టి ఇక్కడ ఒక్క 1/2 ఇంచ్ లోపలికి వెళ్తే బాగుంటుంది. ఎందుకంటే బాడీ షేప్ ఇలా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచ్. సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను నేను. ఇలా బాడీ షేప్ ఇలా వస్తుంది కాబట్టి ఇక్కడ కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి. లోపలికి స్టిచ్ వేసేటప్పుడు కొంచెం లోపలికి వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మార్జిన్
స్లిట్ వచ్చేసి ఇక్కడ ఆగిపోవాలి, ఇక్కడ వరకు స్టిచ్ పడుతుంది. మడతలోకి కావాలి కాబట్టి కొంచెం ఎక్స్ట్రా తీసుకోవాలి, బయటికి వెళ్ళాలి కొంచెం, అంతేనండి. ఈ ఆమ్ హోల్ షేప్ పెట్టుకుంటాం, ఇలా ఒక రౌండ్ తీసుకోవడం. ఆమ్ హోల్ ఎంత ఉంది? 13. ఒక పావు ఇంచు కుట్టులోకి పోతుంది కాబట్టి ఇక్కడ కూడా కొంచెం గ్యాప్ ఉంచి చూసుకోవాలి. చూడండి, ఇలా తిప్పుకుంటూ చూసుకోవాలి. కరెక్ట్గా 6.5 మీద ఒక పాయింట్ ఉంది, కొంచెం లూజ్ అయినా పర్లేదు. ఇవి కట్ చేసుకుంటాం. ఇక డీప్ తగ్గిస్తున్నారండి, 4 ఇంచెసే ఉంది బ్యాక్ నెక్. ఒక పావు ఇంచ్, హాఫ్ ఇంచ్ తగ్గిస్తాను. ఇలా ఒక మార్క్ చేసుకోవడం. ఇంకా మిగతా అంతా సేమ్ ఇలాగే ఫ్రంట్ పార్ట్ ఇక్కడ ఒక చిన్న మార్క్ చేసుకోవాలి. ఇక్కడ స్లిట్ కోసం ఒక మార్కు. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడు కూడా ఈ చంక రౌండ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు తీసుకోవాలి. చిన్నపిల్లలు కదండి, ఈ మాత్రం సరిపోతుంది. అంతే. హ్యాండ్స్ కటింగ్ ఎప్పుడు కూడా ఇలా పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్స్ అన్నీ 4 ఓపెన్స్ బయటకు ఉండాలి, ఈ ఫోల్డింగ్స్ మీ వైపు ఉండాలి. ఈ ఓపెన్స్ కూడా ఇట్లా పెట్టుకోండి, నీట్గా వస్తుంది. కింద అన్ని కరెక్ట్గా ఉండేలా, అన్ని వరుసలు, అన్ని లైన్లు కరెక్ట్గా ఉండేలా ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్. ఈ కింద లైన్ దగ్గర నుంచి 4.5 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. బుట్ట కోసం ఒక 2.5 ఇంచెస్ ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి, ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. 4.5, 1, 2, హాఫ్, మొత్తం 7 ఇంచెస్ వచ్చింది. ఈ 4.5 ఇక్కడ పైన 4.5 వస్తే చిన్నపిల్లలు కాబట్టి ఒక 2 ఇంచెస్ తగ్గించి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ తగ్గిస్తే 2.5. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ లూజ్ రావాలి. ఇక్కడ లూజ్ వచ్చేసి హ్యాండ్స్ లూజ్ 8 ఇంచెస్, అంటే 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. సో ఫ్రిల్స్ కోసం ఒక 2.5 కిందకి వదిలేసుకోవాలి. 2.5, ఈ 2.5. ఇక్కడి నుంచి 6 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ పడుతుందండి. ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 4.5 కదా లెంత్, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకుంటే ఈజీ అవుతుంది. ఈ మార్క్ నుంచి ఈ మార్క్ ఒక గీత గీసుకోవాలి. ఇలా వస్తుంది. హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా కూడా కట్ చేసేసుకోవాలి.
ఈ ఎక్స్ట్రా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు తీసుకోవాలి, ఫ్రంట్ వైపు వచ్చే పార్ట్. అప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని రెండు ఇలా ఓపెన్ చేసుకొని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇది షోల్డర్ దగ్గర కలవాలి. ఈ లోతు ఎక్కడ తీసుకోవాలి అంటే ఇక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ సరిపోతుందండి పిల్లలకి, అంతే. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఒక మార్క్ చేసుకోవాలి. బాడీ కోసం మనం పై పార్ట్ ఎలా కట్ చేసుకున్నామో లైనింగ్ కిందది కూడా అలాగే కట్ చేసుకోవాలి. కాకపోతే నెక్ కొంచెం పెద్దగా ఉండాలి, ఈ ఆర్మ్ హోల్ పెద్దగా ఉండాలి. ఈ ఫోల్డింగ్ ఉంచండి, ఇది ఫ్రంట్ పార్ట్ అవుతుంది. ఈ ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకొని నేను లెంత్ కూడా సేమ్ తీసుకుంటున్నాను, ఎందుకంటే షోల్డర్స్ దగ్గర మడత పెట్టి కుట్టడం చూపిస్తాను మీకు. కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత విప్పుకోవటానికి లెంత్ పెంచుకోవటానికి సరిపోతుంది. ఆ విధంగా ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను. మామూలుగా అయితే దీనికన్నా లెంత్ తక్కువ ఉండాలి. ఇప్పుడు దీనికి నేను చూపిస్తాను చూడండి. ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్, ఒక 2 ఇంచెస్ ఫోల్డింగ్కి వెళ్ళిపోయేటట్టు కుడతాను. 2 ఇంచెస్ 2 ఇంచెస్ 2. ఇక్కడ ఒక లైన్, ఇది షోల్డర్ దగ్గర వెళ్ళిపోతుంది, అది మనకి లెంత్ రాదు. ఇక్కడ కింద నుంచి చూసుకోవాలి, సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ సమానంగా పెట్టుకోవాలి. ఈ ఫోల్డింగ్ దగ్గర ఈ ఫోల్డింగ్ ఇవి. నెక్ మార్క్ చేసుకుంటున్నాను సేమ్. ఈ షోల్డర్ దగ్గర మార్క్ చేసుకో, ఆర్మ్ హోల్, ఈ నెక్ మార్క్ చేసుకొని ఈ స్టిచ్చెస్ కోసం ఒక మార్క్ చేసుకోవాలి. ఇది చూడండి ఆల్రెడీ లెంత్ తగ్గిపోయింది చూడండి. పైన ఎక్స్ట్రా పెట్టాం కదా ఫోల్డింగ్ కోసం, ఇక్కడ లెంత్ ఆల్రెడీ తగ్గిపోయింది. స్టిచ్చెస్ వేసేసరికి ఇంకొంచెం తగ్గిపోతుంది. ఇప్పుడు ఇవి ఫ్రంట్ పార్ట్ యాజ్ టీజ్గా ఇక్కడ మార్క్ చేసాం. ఇప్పుడు ఇది లోపల ఉండే బాడీ కాబట్టి పైన బ్లౌజ్ పైకి కనిపించకూడదు కాబట్టి కొంచెం కింద వరకు మార్క్ చేసుకోవడం. ఇది కూడా కొంచెం తగ్గించుకున్నాం. ఇలా ఎలా ఇది కూడానండి ఒక 1 ఇంచ్ కిందకి పెట్టేసుకుంటే మళ్ళీ ఫోల్డ్ చేసుకుంటా ఉంటుంది. చూసుకుందాం కరెక్ట్గా 6 1/2 6 1/2 3 1/2 3 1/2 దగ్గర ఒక మార్క్. ఇలా ఒక మార్క్ చేసుకోవడం అంతే. ఇది స్టిచ్చెస్ కోసం. ఇది మన పై పార్ట్ కోసం సేమ్ యాజ్ టీజ్ తీసుకున్నాం. ఇది బాడీ కాబట్టి లోపల లెహంగాకి యాడ్ చేసే బాడీ కాబట్టి కొంచెం లోపలికి ఉండాలి కాబట్టి పెద్దగా కట్ చేసుకుంటున్నాం. అప్పుడు కనిపించవు. ఈ పైనుంచి కట్ చేసుకోవాలి. కొంచెం లూజ్ ఉన్నా పర్లేదు, వదిలేస్తున్నాను. కింద పైన కింద ఒకే మెజర్మెంట్ తీసుకుంటాను. చూసారా ఇప్పుడు అర్థమైంది కదా మీకు. బాడీ పెద్దది ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు ఫోల్డింగ్ వెళ్ళిపోద్ది, ఇక్కడ వరకు ఫోల్డింగ్ వెళ్ళిపోద్ది, ఇక్కడ మడత వస్తుంది, పెద్దది వస్తుంది అనమాట. ఇది బాడీ ఫ్రంట్. ఇది కూడా సేమ్ అంతేనండి. ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసామో అలాగే ఈ 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి.
పైన ఫోల్డింగ్ కోసం షోల్డర్స్ దగ్గర ఈ 3 లైన్లు కలుపుకుంటూ ఒక లైన్ గీసుకోవాలి. బాడీకి హ్యాండ్స్ అవసరం లేదు కాబట్టి కట్ చేయవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ ఇది బాడీ కోసం, బాడీ బ్లౌజ్కి వేసి లైనింగ్, హ్యాండ్స్ ఇవి. ఇప్పుడు మెయిన్ క్లాత్ కటింగ్ చూపిస్తాను చూడండి. తిరగా బోర్లా చూసుకోవాలండి. ఇది మంచి వైపు, ఇది లోపల వైపు. లోపల వైపు ఎప్పుడు పైన పెట్టుకోండి. ఇలా డిజైన్ వచ్చింది చూడండి, ఇలా ఫ్లవర్ మాదిరిగా వచ్చింది చూడండి. ఇది పైకి ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసినా ఫ్రంట్ పార్ట్ కట్ చేసినా ఈ డిజైన్ ఇలాగే వచ్చేటట్టు పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్. పైకి ఎలా వస్తాయి, ఇది ఇలా చేతులు ఇది కూడా హ్యాండ్స్ ఈ షోల్డర్స్ ఎప్పుడు పైకి ఉండేటట్టు పెట్టుకోవాలి. ఇలా డిజైన్ వచ్చినప్పుడు డిజైన్ పైకి వెళ్తున్నట్టే ఉండాలి చూడండి. ఇలా ఎదురు బుదురు వేసుకోవాలి. ఎప్పుడు కింద వైపు నుంచి కరెక్ట్గా పెట్టుకుంటే క్లాత్ వేస్ట్ కాకుండా ఉంటుంది. హ్యాండ్స్ కూడా ఈ బాడీకి ఎలా అయితే డిజైన్ పైకి వచ్చేటట్టు కట్ చేసామో హ్యాండ్స్ కూడా అలాగే కట్ చేయాలి. ఇది ఫ్రంట్ పార్ట్ రావడం కోసం మార్క్ పెట్టుకున్నాం కదా, ఇది చూసుకొని దీనికి వ్యతిరేకంగా ఇది రావాలి. ఇంకొక హ్యాండ్ ఇలా ఇటువైపు వచ్చింది చూడండి. ఇలా చూసుకోవాలి, లేదంటే రెండు ఒకవైపుకే వస్తాయి చేతులు. ఇది లెహంగాకి వచ్చి యాడ్ చేసే బాడీ కటింగ్, ఇది బ్లౌజ్ కటింగ్. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం.